భేదం ఎందుకుందో తెలిస్తే ఏకత్వం ఎక్కడొస్తుందో తెలుస్తుంది. సృష్టిలో భేదం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా? శంకరాచార్య వేదాంత రెండిమ స్తోత్రంలో చెబుతారు. అనామరూపం సకలం సన్మయం చిన్మయం పరం కుతో భేద కుతో బంధక ఇది వేదాంత డిండిమక ననామరూపే నియతే సర్వత్ర వ్యభిచారతః అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత డిండిమక నజీవ బ్రహ్మణోర్భేదక నామ్నా రూపేణ విద్యతే నామ్నో రూపస్య మిథ్యాత్వాత్ ఇది వేదాంత డిండిమక. భేదం ఎందుకు ఏర్పడింది అంటే నామరూపాల కారణంగా. మనందరి రూపాలు వేరు. కొందరు స్త్రీలు ఒక రకంగా ఉంటారు, పురుషులు ఒక రకంగా ఉంటారు. పురుషుల్లోనే ప్రతి ఒక్కరూ తలో రకంగా ఉన్నారు, స్త్రీలలోనూ ప్రతి ఒక్కరూ తలో రకంగా ఉన్నారు. ఈ రూపభేదం కారణంగా మన మనస్సులో భేదం ఏర్పడింది. రెండోది పేరు. వాళ్ళకో పేరు పెట్టాం, వెంకటరావు పుల్లారావు ఏదో అన్నాం. ఆ పేరెట్టి పిలుస్తున్నాం, ఆ రూపంతో ఆయన వస్తున్నాడు. ఈ రూపం మీద పేరు మీద మనం దృష్టి పెట్టడం వల్లే మనకేం అర్థమై చావలేదు. ఆ నామరూపాలు రెండూ తీసేయంటోంది వేదాంత శాస్త్రం. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెబుతా ఒకటి. అదేమిటి అన్నాం మనం? అది దీపం అన్నాం. గమనించండి నా మాట. వేదాంతం ఎంత సులువు అర్థమవుతుంది, అద్వైతం ఎంత సులువు అర్థం. అది దీపం అన్నాం. దానిపైన ఏమిటి అన్నాం? అది ఒత్తి అన్నాం. దానిపైన ఏమిటి అన్నాం? అది కాంతి అన్నాం, మంట అన్నాం, జ్యోతి అన్నాం కదా. అవి కింద ఏమిటి అన్నాం? అది పూలదండ అన్నాం. గమనించండి మాట. అది పూలదండ, అది దీపం, అది దీపపు సెమ్మె, అది ఒత్తి, అది నూనె, అది జ్యోతి. ఈ అది ఏమిటండి? అన్నింట్లోనూ కామన్గా ఉన్న మాట చూడండి. అది దీపపు సెమ్మె, అది పూలదండ, అది దీపం, అది జ్యోతి, అది నూనె. ఈ అది ఏమిటి? అది భగవంతుడు. తద్బ్రహ్మ అంటే అర్థం అది. తత్ అంటే సంస్కృతంలో అది. తద్బ్రహ్మ తత్వమసి. అది నువ్వు దీపము, జ్యోతి, సెమ్మె, పూలదండ వదిలే, అది పట్టుకో. అదేమిటి? అన్నిటికీ అది ఎందుకు వాడావు? ఒకచోట ఇది వాడతాం, సన్నిహితంగా ఉంటే. దూరంగా ఉంటే అది వాడతాం, అంతే కదా. ఏదైనా అది ఇది రెండు సర్వనామమే. సర్వనామం అనేది గమనించండి మాట. తెలుగు ఏమాత్రం వచ్చినా అర్థమవుతుంది. వ్యాకరణం తెలిస్తే, వేదాంతం తెలిస్తే. సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు. అందరికీ పెట్టదగిన పేరు ఏమిటి? ఏది భగవంతుడు అదే అందరికీ పెట్టదగిన పేరు. ఒక పేరు వేరే పేరు. భగవంతుడు అందరికీ సంబంధించిన వాడు, సర్వాంతర్యామి. అందుకని సర్వనామం అంటే అందరికీ పెట్టదగిన పేరు. మనకి అంటే అందరికీ ఒకే పేరు పెడితే మరి పిలవడం ఎలాగా? ఏదో పేరు పెట్టి పిలవాలి కదా, లేకపోతే రారు కదా. ఒక మనకి అవసరం వచ్చింది, రామారావు రావయ్య అంటే రామారావు అనే పేరు ఉన్నవాడు వస్తాడు. ఓయ్ రా అంటే ముగ్గురు వస్తారు. అందుకే మాకు మామూలు సభా సంప్రదాయంలో నీలకంఠ దీక్షితులు గారు ఓ మాట చెబుతాడు. వేదిక మీద ఉన్న పెద్ద మనిషి, వేదిక మీద ఉన్నవాడు ఎవడైనా సరే, మాట్లాడేవాడు, సభలో ఉన్నవాడు, కింద వాళ్ళు ఎవరికి నమస్కారాలు చేయొద్దన్నాడు. ఎంత పెద్దవాడు ఉన్నా సరే. ఎందుకని? ఎవరిని అవమానించడం కాదు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇలా అన్నాను అనుకోండి, అక్కడ మూడో ఆయన లేచి హా అంటాడు, ఇక్కడ నన్నే అన్నారని. అంటే పక్కవాడికి అనిపిస్తుంది, ఈయన ఎవడండి, ఆయన ప్రత్యేకం వేదిక మించి ఈయన పలకరిస్తున్నాడు. ఇదంతా డిస్టర్బెన్స్, ఇదంతా ఆటంకమే. వేదిక ఎక్కాక మనం అందరికీ కలిపి ఒకే నమస్కారం చెబితే, ప్రత్యేకించి ఒక వ్యక్తి మనకు ఎంత ఆత్మీయుడైనా మనం నమస్కారం చేయొద్దు. అది గర్వం కాదు, సభా సంప్రదాయం. ఎందుకని? ప్రజల దృష్టి చెదిరిపోకుండా ఉండడానికి. ఇక్కడి నుంచి ఎవరికో నమస్కారం చేసామనుకుంటే అది అంతమందిలో ఎవరికో తెలియదు, ఎవరి మట్టుకు వాళ్ళే నాకు అనుకుంటారు. నాకేనండి, ఆయన మాకు బాగా తెలుసునండి, మా వేలు విడిచిన మేనమామ, తోడలుడు, తమ్ముడు, కొడుక్కి లెక్కలు చూసని చెప్పిన మేస్టర్ ఈయనేనండి అంటాడు ఎవడో. ఇది అంత దగ్గర చుట్టరకమో. ఇది వేలు విడిచిన మేనమామ, తోడలుడు, తమ్ముడు, కొడుక్కి లెక్కలు చూసని చెప్పిన మేస్టర్కి సాక్షాత్తు బావమరిది. ఇంత దగ్గర ఏదో కల్పిస్తాడు. ఎందుకంటే ఆ పెట్టినవాడు ఫేమస్. మనకి ఫేమస్ అయితే చాలు, వాడు మంచివాడా చెడ్డవాడా అక్కల, ఫేమస్ అయితే చాలు. ఇప్పుడు గమనించండి, ఇక్కడి నుంచి నమస్కారం చేస్తే ఇది ఎవరికో తెలియకుండా కంగారు పడుతున్నారు. అలా అనకుండా ఆ నమస్కారమే రామారావు బాగున్నావా అన్నవారు, రామారావు అన్నవాడు ఒక్కడే లేస్తాడు, మహా అయితే ఇద్దరు ముగ్గురు లేస్తారు. అంటే వ్యవహారం కోసం నామం రూపం అనేవి ఏర్పడ్డాయి. వ్యవహారం లేకపోతే నామరూపాలు లేనట్టే, అవసరం లేనట్టే, అంతా ఒక్కటే. మనం ఎవరిని పిలుస్తున్నా, ఎవరితో ఏ పని చేయించుకుంటున్నా వ్యవహారం కోసమే చేస్తున్నాం. ఇది నిజానికి అది శివస్వరూపమే అని మనస్సులో మాటి మాటికి భావించగలిగితే సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. మాట్లాడే పని లేదు. ఇంకా అది అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రేమ అంటే ఏమిటో అర్థమవుతుంది.